సజీవుడైన యేసు క్రీస్తు నామములో, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామములో, త్వరలో రానయున్న యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవుని మహాకృప వలన మనం ఇంకా జీవించుచున్నాము. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనమందరం కలిసి ధ్యానం చేయడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రకటన గ్రంథాన్ని మనం చేస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథాన్ని అధ్యాయాలుగా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము గతంలో 2 అధ్యాయాలను మనము పూర్తి చేశామండి. ఇప్పుడు మనము 3వ అధ్యాయాన్ని స్టడీ చేస్తున్నాం. చిన్న ప్రార్థన మనం చేసుకొని ప్రభు సహాయాన్ని కోరుకుందాము. జీవం గల దేవా, మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క సమయాన్ని ప్రభా మేము 3వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తుండగా నీ యొక్క ఆత్మ సహాయమును మాకు దయచేయమని, లేఖనములను గ్రహించున్నట్లు మా మనోనేత్రములను తెరవమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయమును మనము ఈరోజు స్టడీ చేయబోతున్నాము. నేను ఇంతకుముందు చెప్పినట్లే మనకు ఉన్నటువంటి ఈ 1 గంట సమయాన్ని నేను 4 భాగాలుగా విభజించి మీకు బోధిస్తాను. మొదటి భాగము సారాంశము. అది 2-3 వాక్యాలలో నేను చెప్తాను. రెండవ భాగము ఈ అధ్యాయములో ముఖ్యమైన అంశాలు అవి కేవలం ప్రస్తావిస్తాను. వాటిని ఏమి వివరించడానికి మనకు సమయం సరిపోదు. 3వ భాగము ఏంటంటే వ్యాఖ్యానించుట. అంటే ఒక్కొక్క వచనాన్ని మనం చదువుతూ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా మనకు బయలుపరిస్తే దాని గురించి కొంత వివరణ ఇస్తాను. 4వ భాగం ఏమిటంటే అన్వయము, అప్లికేషన్. అంటే ఈ 3వ అధ్యాయము నుండి మనం ఏదైనా పాఠాలను మనము నేర్చుకోవచ్చునా, అది 4వ భాగము. వీటిని మనము క్రమముగా చేసుకుందాము. మొట్టమొదటి భాగము 3వ అధ్యాయానికి సారాంశం. 3వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు 3 సంఘాలకు వ్రాసినటువంటి ఉత్తరాలు, యోహాను గారి ద్వారా ఉత్తరాలు రాసి ఈ 3 సంఘాలకు పంపబడినటువంటి విషయాలు ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తాము. ఈ ఉత్తరము రాసేటటువంటి క్రమము ముందు అధ్యాయంలో ఉన్నటువంటి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉత్తరాలతో కలిపితే 7 ఉత్తరాలు 7 సంఘాలకు. 2వ అధ్యాయంలో 4 సంఘాలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో 3 సంఘాలు ఉన్నాయి. ఈ ఉత్తరాలను ఒక క్రమాన్ని పాటించడం జరిగింది. ఆ క్రమంలో యేసుక్రీస్తు సంఘపు దూతలతో మాట్లాడి ఆ సంఘంలో ఉన్నటువంటి ఉత్తమమైన విషయాలను వారికి జ్ఞాపకం చేస్తూ, ఆ సంఘంలో ఏదైనా తప్పిదాలుంటే వాటిని గుర్తు చేస్తూ, ఆ తప్పిదాలను తిరిగి మీరు మారు మనసు పొందాలని వారికి జాగ్రత్త చేస్తూ, మారు మనసు పొంది జయిస్తే మీకు బహుమానాలు ఉంటాయి అన్నటువంటి క్రమములో ఈ యొక్క అధ్యాయము కొనసాగుతుంది. మొత్తానికి ఈ యొక్క అధ్యాయంలో 3 సంఘాల యొక్క స్థితిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చూపిస్తాడు. ఇది సారాంశం. రెండవ భాగము మన ధ్యానంలో, బైబిల్ స్టడీలో 2వ భాగం ఏంటంటే అంశాలు. ఈ 3వ అధ్యాయంలో ప్రధానమైనటువంటి అంశము సంఘం.
రెండవ అంశము అంటే మనం గుర్తించదగినటువంటిది, గుర్తించవలసినటువంటి విషయము యేసుక్రీస్తు. మూడవ విషయము ఆ సంఘ యొక్క ప్రక్షాళన ఎట్లా జరుగుతుంది. సంఘము దాంట్లోకి వస్తుందిలేండి. ఫస్ట్ యేసుక్రీస్తు, సంఘము. ఇవి రెండు మనకు ప్రధానమైనటువంటి అంశాలు మూడవ అధ్యాయంలో బ్రాడ్ కేటగిరీస్గా మనము చూడవచ్చు. ఇప్పుడు మూడవ భాగం, బైబిల్ స్టడీలో మూడవ భాగం ఏమిటంటే వ్యాఖ్యానము చేయుట. నాలుగవ భాగము మనము చివరిలో ఏదైనా పాఠాలు ఉంటే నేర్చుకున్నట. సరే, ఇప్పుడు రండి మనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము జాగ్రత్తగా మనం పరిశీలిద్దామండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయును, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏవనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. చాలా విషయాలు ఈ యొక్క మొదటి వచనంలో మనము చూస్తున్నాం. సార్దీస్ అన్నటువంటిది ఒక ప్రాంతం యొక్క పేరు. అది ఆ కాలంలో లిడియా అన్నటువంటి గొప్ప ఒక ప్రావిన్స్కి క్యాపిటల్గా, ఒక రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ సార్దీస్ అన్నటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళు ఎక్కువగా ఒక దేవాలయం ఉండేది. ఆర్టెమిస్ అనేటువంటి దేవతను పూజించే దేవాలయము ఉండేది. అయితే ఈ సార్దీస్ సంఘము ధనికమైనటువంటి సార్దీస్ అనేటువంటి ప్రాంతము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ధనికులు. ఎందుకు అంటే చరిత్ర చెప్తుంది, సార్దీసులో వ్యాపారాలు, రంగుల వ్యాపారము, బట్టల వ్యాపారము, ఈ బంగారు వెండి ఆ వ్యాపారాలు బాగా జరిగేయి అని చరిత్రలో ఆ సార్దీస్ గురించి మనం చదవవచ్చు. ఇట్లా ఉండడం ద్వారా సార్దీస్లో ఉన్నటువంటి ప్రజలు కూడా నైతిక విలువలు కోల్పోయినటువంటి వారుగా ఉన్నట్టు చరిత్ర మనము చూడవచ్చు. అది చిన్న సమాచారము, సార్దీస్ను గురించినటువంటి సమాచారము. నేను చెప్పినటువంటి సమాచారము బైబిల్లో లేదు, కానీ చరిత్రలో మనము వాటిని చూడవచ్చు. సరే, తర్వాత 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, ఇవి యేసుక్రీస్తునకు సంబంధించినటువంటిది. నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను, ఏది మర్చిపోయినా, ఏది స్టడీ చేసినా చేయకపోయినా, ఏది గుర్తుండినా గుర్తుండకపోయినా మన దృష్టి యేసుక్రీస్తు మీద ఉండాలి. ఆయన ఎవరు, ఆయన రూపం ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన పరిచర్య ఏమిటి, వీటిని మనము గుర్తించాలి. 7 నక్షత్రములు అన్న పదానికి మనకు 1వ అధ్యాయము చివరి వచనంలో నేరుగా జవాబున్నది. నేరుగా 7 నక్షత్రములు అంటే ఏమిటి అనే దానికి 1వ అధ్యాయము చివరి వచనంలో ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. అక్కడనే జవాబు మనకు వచ్చేసింది. 7 సంఘాల మీద ఉన్నటువంటి ఈ దూతలే ఆయన చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రములు. రెండవది 7 ఆత్మలు గలవాడు. 7 ఆత్మలు గలవాడు. దీనికి కూడా మనకు జవాబు దొరుకుతుందండి. ఇది మనకు 4వ అధ్యాయము, ప్రకటన 5వ అధ్యాయము మనం పరిశీలిస్తే, దేవుని సింహాసనం ఎదుట 7 దీపాలు, అవి దేవుని యొక్క 7 ఆత్మలు. 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా యేసు ప్రభు కనులను గురించి రాస్తూ, ఆ కన్నులు ఆత్మలు, భూమి అందంతటికి పంపబడిన
7 ఆత్మలు. చూడండి, మొత్తానికి పరిశుద్ధాత్మ దేవుడు అన్నటువంటిది, అంటే లైఫ్ గివింగ్ స్పిరిట్. మనము పెంతెకోస్తు దినాన ఆ జీవాన్ని ఇచ్చేటటువంటి, బలాన్ని, శక్తినిచ్చేటటువంటి ఆత్మ వారి మీదకి వచ్చినట్టు మనము చూస్తున్నాం. అది 7 ఆత్మలను గురించి మనం ఇంకా సమయం ఉంటే మనం చర్చించవచ్చండి. తర్వాత మనం చూస్తే నీ క్రియలను నేను ఎరుగుదును అన్నటువంటి మాట బైబిల్లో దాని యొక్క స్థాయి, దాని యొక్క స్కోప్. ఇప్పుడు మనము ఒక విషయం నీకు తెలుసా అంటే తెలుసు అంటాం. ఇప్పుడు ఉదాహరణకు క్రికెట్ ఫీల్డ్లో విరాట్ కోహ్లీ గారు మీకు తెలుసా అంటే తెలుసు అంటాం. అంటే తెలుసు అన్నటువంటి మాటలో రేంజ్ ఉంటుంది, అంటే దాని యొక్క లోతు ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ గారి పిల్లలకు విరాట్ కోహ్లీ గారి గురించి తెలిసినట్టు మనకు తెలిసినటువంటి దాంట్లో ఎంతో తేడా ఉంటుంది కదండి. తన కొలీగ్స్కి తెలిసినటువంటి విషయము ఎంతో తేడాలు ఉంటాయి. అయితే యేసుక్రీస్తు నీ క్రియలను నేను ఎరుగుదును అన్న మాటలో దాని విస్తీర్ణము, దాని లోతు ఎంత ఉంటుందంటే, హృదయాలను పరిశోధించువాడని హెబ్రీ 4:12-13 ప్రకారము ఒక మనిషిలో ఉన్నటువంటి తలంపులు, ఉద్దేశాలు ఎరిగినటువంటి వాడు. అది నేను ఎరుగుదునంటే. తర్వాత అదే 1వ వచనంలోనే, నీ క్రియలు నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఎంత కఠినమైనటువంటి మాట. యేసుక్రీస్తు చూడండి, ఒక సంఘాన్ని గురించి నీవు సంఘము, యేసుక్రీస్తు సంఘము అని చెప్పుకుంటున్నావు కానీ నీ సంఘము మృతమైనటువంటిదిగా కనబడుతున్నది. అయితే జీవించుచున్నావన్న పేరు ఉంది అంటే మనుషుల దృష్టిలో ఇది జీవిస్తుంది. ఇక్కడ ఒక సంఘం ఉంది, ఈ ప్రాంతంలో ఒక సంఘం ఉందని ప్రజలందరికీ తెలుసు, ఇక్కడ సంఘం ఉందని. కానీ దేవుడు చూచినప్పుడు ఇది చనిపోయినటువంటి సంఘముగా ఉన్నట్టు ఆయన కనపడుతుంది. పేరు ఉందంట, పేరు ఆదికాండంలో 11వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మనము అందరము కలిసి పేరు సంపాదించుకుందాము, ఆకాశం నంటునంతగా మనము ఇక్కడ ఒక గోపురం కట్టుకుందాము అన్నటువంటి విధంగా వీళ్ళు పేరు ఉందంట. జీవించుచున్నాము అన్న పేరు ఉందంట, మంచి పేరు, మనుషుల దగ్గర మంచి పేరుందంట. కానీ నువ్వు మృతుడవే అన్న పదము యేసుక్రీస్తు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఈ పదము ఎవరికి వాడచ్చు మనము? మృతుడవే, నువ్వు బతుకున్నావు కానీ మృతుడవే అంటే నువ్వు దేవునితో ఇంకా కనెక్ట్ కాలేదు. పాపము వలన వచ్చు జీతము మరణం. ఆ మరణంలో ఉన్నారు. పేరుకు పైన మేము యేసయ్యను అంగీకరించాము అని అంటున్నారు. సరే, మృతుడు అంటే ఆ విధంగా మనము గమనించవచ్చు. తర్వాత 2వ వచనంలో, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. చూడండి, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. దేవుని ఎదుట, చూడండి, దేవుని ఎదుట క్రియలు, మనుషుల ఎదుట క్రియలు, మనుషుల ఎదుట జీవితం, దేవుని ఎదుట జీవితం. ఇవి రెండు తప్పకుండా ప్రతి మనిషికి వేరువేరుగా ఉంటాయి. కానీ రెండు ఒకటే
ఉండాలన్నటువంటిది మనము ఒక పాఠంగా గుర్తించవచ్చు. కనుక నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. ఈ పదము చాలా మనకు అవసరమైనటువంటి పదము. సంపూర్ణమైనవిగా కనపడలేదు అంటే ఏవో కొన్ని తర్వాత మనం చూస్తాము. కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయిలేండి ఈ సంఘస్థులకు. కానీ సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచు. జాగరూకుడవై, చాలా జాగ్రత్త. బీ వాచ్ఫుల్. జాగ్రత్త. యేసుక్రీస్తు చెప్తున్నాడు, సంగమ జాగ్రత్తగా, సంపూర్ణమైనవిగా కనపడలేదన్నటువంటి మాటలో నేను చాలాసార్లు బోధిస్తూ వస్తున్నాను. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథంలోనే 7-8 వచనంలో, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము ఆసన్నమైనది, తన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. అయిపోయింది, ఇంకా సంపూర్ణమైంది. నీతిలో, పరిశుద్ధతలో సంపూర్ణంగా కనపడే ఇక్కడ ఈ సార్థి సంఘం కనపడలేదు. కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని. ఇక్కడ కూడా అంటే ఏదో కొన్ని తట్టుకొని ఉన్నాయి ఈ సంఘంలో. ఇంకా అన్ని చచ్చిపోయినాయి, ఇంకా 2-3 తక్కువ ఉన్నాయి. అవి కూడా ఇంకా కొన్ని రోజులు ఉంటాయి, అవి కూడా చచ్చిపోతాయి. వాటిని బలపరచు, వాటిని బలపరచు. ఇది నా వ్యక్తిగత జీవితంలో నేను చాలాసార్లు ప్రార్థన చేసుకున్నాను. చావన నీకు ఎన్ని మార్కులు వస్తాయో ప్రవీణ్, బ్రతికి ఉన్నావు అన్న పేరు ఉంది, కానీ నువ్వు చనిపోయినటువంటి వాడవే. నా దేవుని ఎదుటంగా నువ్వు కంప్లీట్గా రాలేదు, సంపూర్ణమైనవిగా కనపడలేదు. అన్ని చచ్చిపోతున్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఆయన కృప లాస్ట్ మిగిలింది, నీకు కృప కొద్దిగా మిగిలింది. ఆ కృపను పట్టుకొని మిగిలిన వాటిని బలపరచు. 3వ వచనం, నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. నీవేలాగు ఉపదేశము పొందితివో అన్న మాటలో చూడండి, ఈ మాటలు పలికే సమయానికి యేసుక్రీస్తు లేడు, శరీర రీతిగా లేడు. మరి ఉపదేశం ఎట్లా పొందారు? అపోస్తులుల ద్వారా పొందారు. అపోస్తులు ఎట్లా ఉపదేశం చేశారు? ఉన్నది ఉన్నట్టు చేశారు. నంబర్ 1, పరిశుద్ధాత్మ శక్తితో ఉపదేశం చేశారు, అధికారముతో ఉపదేశం చేశారు, అభిషేకంతో ఉపదేశం చేశారు. ఇంతగా నువ్వు ఉపదేశం పొందావు కదా, ఏలాగు ఉపదేశం పొందితివో, ఏలాగు వింటివో, ఏం విన్నావో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. విన్నావు, మధ్యలో ఇంకొక స్వరం వినపడుతున్నాయి కదా, తప్పుడు సువార్తలు, తప్పుడు బోధలు అన్నీ వినపడుతున్నాయి కదా. ఇవి అవి కలిపే లోపల చనిపోయినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ మొట్టమొదటిదే. అందుకని యూదా పత్రికల్లో మనం చూస్తాం, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడండి. అది ఆది సంఘములో అపోస్తులుల బోధ. మీరు ఎట్లా ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకో. చూడండి, అపోస్తుల బోధ జ్ఞాపకం చేసుకో.
నేను గమనిస్తున్నటువంటి ప్రస్తుత క్రైస్తవ వాతావరణంలో ఫలానా వ్యక్తి సేవకుని యొక్క బోధలు ఇంకొక వ్యక్తి మా కాపరి లేకపోతే మా సేవకుడు చెప్పిన బోధలను కాక, బోధల మీద మనసు కాక, అపోస్తుల బోధతో మన సేవకుల బోధను పోల్చే స్థాయికి రావాలంటే మనకు గత్యంతరం లేదు, వాక్యాన్ని చదవవలసినది. అపోస్తుల బోధ ఉపదేశం మనకు కావలసినటువంటిది. జ్ఞాపకం చేసుకో సంగమా, దానిని గై కొనొచ్చు. బోధ వినమంటే వింటాము, రాయమంటే రాస్తాము, బోధ చెప్పమంటే చెప్తాము, కానీ ఎవరు పాటించేది? గై కొనుము, సాధ్య సంగమా, గై కొనుమంటే పాటించుము అన్నట్టు. నీవు జాగరూకుడవై ఉండని ఎడలా నేను దొంగవలే వచ్చేదను. ఈ గడియను ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. ఇది చాలాసార్లు మనకు కొంచెం చర్చించవలసినటువంటి విషయం. ఏంటి? నేను దొంగవలే వచ్చేదను. దొంగవలే ఎవరికి అది అన్ఎక్స్పెక్టెడ్ కదండి. ఈ అన్ఎక్స్పెక్టెడ్ దొంగవలే వచ్చేది తీర్పు. చూడండి, ఇప్పటి నుండి యేసుక్రీస్తు 2 సార్లు రాబోతున్నాడు. మొదటిసారి రాకడ అందరూ చూస్తుండగా మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుట. మధ్యాకాశంలో వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుట. అది దొంగవలే వచ్చినట్టు కాదు. అది దొంగవలే వచ్చినట్టు కాదు. ప్లస్ ఆయన వస్తాడన్నటువంటి విషయము వెలుగులో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది. ఇంత సడన్గా ఎట్లా వస్తాడు అన్నటువంటిది వాళ్ళకేమీ అనపడదు. మరి దొంగవలే వచ్చేది ఏంటంటే తీర్పు. అంటే వాళ్ళు సిద్ధపడకుండా ఉంటారు చూడండి. ఇక వాళ్ళు తీర్పునకు సిద్ధపడి ఉంటారు వాళ్ళ కొరకు. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా సంఘముతో విశ్వాసులతో నేను దొంగవలే వస్తానని చెప్పలే. మొట్టమొదటిగా ఆయన పెండ్లి కుమారునిగా రాబోతున్నాడు. రెండవదిగా ఆయన తీర్పు తీర్చడానికి భూప్రజలు సిద్ధముగా లేనప్పుడు ఆయన రాక వీళ్లకు దొంగవలే వచ్చినట్టు అనపడుతుంది. ఇది తన పెండ్లి కుమార్తె దగ్గరికి ఆయన దొంగవలే రాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. గనుక నువ్వు సిద్ధపడి ఉండకపోతే, జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను అన్న మాటలో నీకు తీర్పు ఉంటుంది. దేవుని యొక్క దినము, ప్రభువు దినము, ఉగ్రత దినము దొంగవలే అది మనుషులకు కనపడుతుంది. అది మనుషులకు కనపడుతుంది. అదొకటి మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4వ వచనం, అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. కొంతమంది సంఘంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్నే మనము ఇట్లా కూడా అనొచ్చు, శేషము. ఈ పదం కూడా ప్రతి సంఘములో, నేను అనుకుంటున్నాను అది తప్పో కరెక్ట్ కాదు, కానీ ప్రతి సంఘములో ఒక శేషం ఉంటుంది. వాళ్ళు వెలుగులో క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి వారు ఉంటారు. ఇంకొక గుంపు కూడా ఉంటుంది. వాళ్ళు ఆయన ఎప్పుడు వస్తాడులే అన్నట్టుగా నిర్లక్ష్యం చేసే విధంగా ఉంటారు.
యేసుక్రీస్తు వచ్చినప్పుడు మాత్రం అది వాళ్లకు దొంగ వలె వచ్చినట్టే ఉంటుంది. చూడండి, వాళ్ళ వస్త్రములు, చూడండి, వస్త్రము అన్నటువంటి పదము జీవితము, స్వభావము. వారు వస్త్రములను అపవిత్రపరచుకొనని. ఇదే విషయము మనకు 14వ అధ్యాయంలో కూడా, ప్రకటన గ్రంథంలో కొంతమంది మనకు కనపడతారు. వాళ్ళు కూడా పరిశుద్ధులు. ఎవరితో కూడా వాళ్ళు అపవిత్రపరచుకున్నటువంటి వారు కొందరు ఉన్నారు. వారు అర్హులు. గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరి. తెల్లని వస్త్రములు అంటే అది మనకు జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలో ప్రారంభ వచనంలో, ఇంకా అనేక వచనాలలో ఆ యెహోషువ అన్నటువంటి ప్రధాన యాజకునికి ఉన్నటువంటి మలిన వస్త్రాలు తీసివేసి తెల్లని వస్త్రమును ధరింపచేయండి అంటే యేసు రక్తంలో కడగబడినటువంటి జీవితం. 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతన్ని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఈ 3వ అధ్యాయంలో సార్దీస్ సంఘం విషయంలో పేరు అన్నటువంటి పదమును ఎక్కువ సార్లు వాడాడు పరిశుద్ధాత్మదేవుడు. ప్రారంభంలో పేరు మాత్రం ఉంది, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది. నువ్వు మృతుడవే అంటే ఇంకా పేరు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇంకొక పేరు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు, శేషంగా నిలబడినటువంటి వారు, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి వారు, దేవుని ఎదుట తమ క్రియలను సంపూర్ణంగా చేసుకుంటున్నటువంటి వారు తెల్లని వస్త్రములు ధరించుకొనును. జయించువాడు, జయించుటంటే ఇప్పుడు నాకు యేసుక్రీస్తు మార్కులు వేస్తే 50 మార్కులు వచ్చినాయి అనుకోండి, నీ పరిశుద్ధ నీతి జీవితంలో నీకు 50 మార్కులు ఉన్నాయ్యా, ఇంకా 50 రావాలి. 50 రావాలంటే 50లో నేను కింద పడి ఉన్నాను ఎక్కడనో. ఇప్పుడు ఒక్కొక్కటి జయించుకుంటూ రావాలి. ఇంకా మొత్తం అయిపోయినా సార్, అన్ని జయించేసినా ఇంకా 100కు 100 మార్కులు వచ్చినాయంటే అలాగుదా జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకొని, అప్పుడు తెల్లని వస్త్రాలు, అతని పేరెంత మాత్రమును తుడిపి పెట్టక జీవగ్రంథములో నుండి అతని పేరు తుడిపి పెట్టక, ఇంకా సెక్యూర్డ్. మన పేరు జనరల్గా ఒక దాంట్లోకి మనం అనుమతిస్తున్నాము, లేకపోతే ఒకటి నీకు ఉద్యోగం ఇస్తున్నాము అంటే మన పేరు ఉందా లేదా అని మనం పరీక్ష చేసుకుంటాం కదండి. పరలోకములోనికి ప్రవేశించుట, జీవగ్రంథములో మన పేరు ఉండుట, ఇంకా తుడిపి పెట్టేది లేదు జయించిన వారికి. తర్వాత నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొండు. సాక్ష్యం, క్వశ్చన్ లేదు సార్, ఈయన కరెక్ట్గా యేసుప్రభు నిలబడ్డాడంటే, యేసుప్రభు అక్కడ ఉండి ఇంకా యేసుప్రభు చెప్పాడంటే ఇంకా అయిపోయి లోపలికి పరలోకానికి నిత్య జీవానికి నేను ఒప్పుకుంటాను, మీరేం భయపడకండి. 6వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇది మనం పలుమార్లు చూస్తున్నాము. 7వ వచనం, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. ఇంకొక సంఘం, ఇది 6వ సంఘం. 2వ అధ్యాయంలో 4 సంఘాలను మనం చూసాము. 3వ అధ్యాయంలో 3 సంఘాలు ఉన్నాయి. ఆ 3 సంఘాలను మనం ధ్యానం చేస్తున్నాము. ఇప్పుడు ఫిలదెల్ఫియా సంఘము. ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘము, ఈ ఫిలదెల్ఫియా అనేటువంటి పదము ఒక రాజు పేరు. ఫిలడెల్ఫస్ అనేటువంటి రాజు పేరు ఆ ప్రాంతానికి పెట్టబడింది. ఆయన క్రీస్తుకు పూర్వమే జీవించినటువంటి వాడు. అయితే ఇప్పుడు కూడా ఫిలదెల్ఫియా అనేటువంటి ప్రాంతం ఉన్నది, కానీ దాని పేరు ఫిలదెల్ఫియా లేదు.
అలాషేర్ అంటే ద సిటీ ఆఫ్ గాడ్ అంట. అలాషేర్ అంటే ద సిటీ ఆఫ్ గాడ్. సరే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయను, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడును ఎవడను తేయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. ఇప్పుడు దావీదు తాళపు చెవి అంటే, తాళపు చెవి అన్నటువంటిది ఒక రాజ్యానికి అధికారము, రాజ్యాధికారము ఎవరి చేతిలో ఉంటుందో అది తాళపు చెవి అనేటువంటి గుర్తుతో మనము పోల్చచ్చు. సాధారణంగా మనము ఇంట్లో ఈ బీరువా తాళాలు ఎవరి కాడు ఉంటే వాళ్ళని ఏమంటాం మనము? యజమాని అంటాం. బీరువా తాళాలు ఎవరికైనా ఉంటే ఈ ఇంటి యజమాని ఈయనని లేకపోతే ఈమెని అని చెప్పేస్తాం. దావీదు తాళపు చెవి కలిగి అంటే యేసయ్యనే. యేసయ్య దావీదు తాళపు చెవి నాకున్నది అంటే దావీదు యొక్క రాజ్య పరిపాలన, రాజ్య పరిపాలన నాకు ఇవ్వబడింది అన్నటువంటి పదము చెప్పుట. ఈ దావీదు యొక్క సింహాసనము, ఆయన రాజ్యము తరువాత యేసుక్రీస్తు దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు, నీ సంతానములో వస్తున్నటువంటి ఇంకొక రాజు యుగ యుగములు నీ యొక్క సింహాసనం నుండి ఆయన పరిపాలించును. అట్లా మనం చూస్తాం. ఇట్లా యెషయా గారు కూడా చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఆ రాజ్య భారము ఆయన మీద ఉండును కదండి. తర్వాత ఈ యొక్క మన బర్త్ నరేటివ్స్లో మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనం చూస్తే చాలాసార్లు గబ్రియల్ దూత నీకు పుట్టబోయే బిడ్డ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. లూకా సువార్త 1:32లో మనం చూస్తామండి. గనక దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా అంటే ఇప్పుడు ఇదేంటి అంటే ఇక్కడ ఒక డోర్ గురించి చెప్పబడింది. తాళపు చెవి ఉంది, వెంటనే తాళపు చెవి ఎప్పుడు మనకు అవసరం వస్తుంది? ఒక డోరుకు తాళం ఉంటుంది. ఈ డోర్ను కూడా నేనే, ఐఎమ్ ద డోర్ అని యేసుక్రీస్తు. చూడండి, ఎవడును తీయలేకుండా ఆయన వేస్తే అంటే నోవాహు గారి యొక్క ఓడ మూస్తే ఇంకా ఎంత మొత్తుకున్నా అది ఎవరు కూడా తీయలేరు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన డోర్ తెరిస్తే దాన్ని ఎవరు కూడా మూయలేదు. సత్య స్వరూపి యేసుక్రీస్తుని గురించి, ఆయన రూపం ఏంటి? సత్యము. ఆయన ఎటువంటి వాడు? పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును ఫిలదెల్ఫియా సంగమా. ఈ క్రియలు 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 అన్నటువంటి మాట మనము పలుమారు ప్రతి సంఘం దగ్గర వస్తుంటే యేసుక్రీస్తు జీవించుచున్నటువంటి, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి జీవించుచున్నటువంటి విశ్వాసుల క్రియలు, సంఘము క్రియలు యేసుక్రీస్తుకి బాగుగా, ఎంత బాగా తెలుసు అంటే మనం ఆలోచన కూడా ఆయనకు తెలుసు. అందుకని ఆయన జీవించినటువంటి కాలంలో యేసుక్రీస్తు వారి తలంపులను ఎరిగి. ఎక్కడ తప్పించుకుంటాం? నీ క్రియలను నేను ఎరుగుదును. ఎవరో చెప్తే తెలుసుకునేది కాదక్కడ. యేసుక్రీస్తు దగ్గరికి పోయి ఇదిగో పలానా సంఘం, పలానా విశ్వాసి, పలానా పాస్టర్ గారు ఇట్లా ఉన్నారు అని చెప్తే తెలుసుకొని సంఘంతో మాట్లాడే వ్యక్తి ఆయన. మన తలంపులు 139వ కీర్తనలో నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, పడుకుండుట, ఆకాశంలో ఎక్కినా ఇంకెక్కడికి పోయినా నాకు నువ్వు తెలుసు.
నేనెరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ఈ విశ్వాసి జీవితము, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏం తెలుసు యేసుప్రభు నా గురించి చెప్పు. అంటే నీ పరిస్థితులు అంత బాగలేవు, నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి అంత బాగలేదు, అయినా నిలబడ్డవే. అయినా వాక్యం అంటే నీకు చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే, ప్రభా నేను వాక్యం బోధించడం మాత్రమే కాదు, దాని ప్రకారం నేను నడవాలి నడవాలి నడవాలి, దాన్ని పాటించాలి పాటించాలి. ఈ మధ్య కాలంలో నేను ఒక యవ్వనస్తుని నేను చూశాను. అయితే దాని గురించి నేను సంపూర్ణంగా తెలియదు, కానీ వెంటనే ఆ యవనస్తుడు గురించి ఇంకొక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు. ఈ యవనస్తుడంట 9 రోజులలో బైబిల్ మొత్తం కంప్లీట్ చేశాడు. ఈ యవనస్తునితో పాటు ఇంకొక 7 మంది ఉన్నారంట. 7 మంది కూడా 9 రోజులలో బైబిల్ మొత్తం కంప్లీట్ చేశారంట. చర్చ అయిపోయిన తర్వాత కలిశాను, నాకు ఇంకా సమయం లేదు, నేను అడగకముందే అప్లై చెప్తా ఎట్లా కంప్లీట్ చేశారంటే రోజుకు 9 గంటలు చదివారంట. రోజుకు 9 గంటలు చదివితే 9 రోజులలో బైబిల్ అయిపోయిందంట. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సరే అక్కడి వరకు ఉండి ఆగిపోతే మరి కొనేది ఎప్పుడు కదండి? ఇది చాలా ముఖ్యం. కనుక ఫిలదెల్ఫియా సంఘం వాళ్ళు ఎంత మంచివారంటే, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఈ మధ్యలో నేను ఇంకొక మంచి సాక్ష్యం విన్నా. మంచి సాక్ష్యం ఆయన ఏం చెప్పాడంటే, నేను చాలా కాలం క్రైస్తవునిగా ఉన్నా కానీ నేను క్రైస్తవుడనని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాను. కానీ ఇప్పుడు నేను ధైర్యంగా, ఇప్పుడు చూడండి నా ఎదుట నా క్రీస్తుని ఎరగనటువంటి స్నేహితులు ఉన్నారు, వాళ్ళ ఎదుట నేను ధైర్యంగా నాకు యేసుక్రీస్తు తెలుసు అని ఒప్పుకుంటున్నాను. ఫిలదెల్ఫియా సంఘం వాళ్ళు ధైర్యవంతులే. నీవు నా వాక్యం గైకొని నా నామమును ఎరుగననలేదు. అంటే ఒక పరిస్థితి వచ్చింది, అయ్యా నీకు యేసుప్రభు తెలుసా అంటే, పేతురు గారిని ఆ సిలువ వేసే టైంలో ఆయనను ఎప్పుడు చూడలేదు, ఆయనను ఎప్పుడు కలవలేదు అన్నట్టు, నాకెవరు ఆయన తెలియదు అన్నట్టు. అంటే ఒక పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితిలో నువ్వు ఎట్లా రెస్పాండ్ అవుతున్నావు అనేది కూడా యేసుక్రీస్తు గుర్తిస్తున్నాడు. నువ్వు నా నామం ఎరుగనలేదు, ఇదిగో ఇన్ని బాగానే ఉన్నాయి, అందుకే నీకు ఒక గిఫ్ట్, ఒక బహుమానం, నీ ఎదుట తలుపు తీసి ఉంచున్నాను, దానిని ఎవ్వడు కూడా వేయనేరడు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, కొంచెము శక్తి ఉన్నా కానీ నువ్వు దాని నుంచి బలపడగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 9వ వచనంలో, ప్రకటన గ్రంథాన్ని 3వ అధ్యాయంలో మనము వ్యాఖ్యానము చేస్తూ ఉన్నాము. 9వ వచనము 3:9, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేసేదను. ఇక్కడ ఈ ఫిలదెల్ఫియా ఉన్న సంఘం ఆ ప్రాంతంలో ఇంకొక సంఘం ఉంది. ఆ సంఘములో అందరూ యూదులు. యూదులంటే దేవుని ఎరిగిన వారు, దేవుని ప్రత్యక్షతను ఎరిగినటువంటి వారు, ప్రవక్తలను కలిగినటువంటి వారు, ధర్మశాస్త్రం కలిగినటువంటి వారు. అయితే యేసు ప్రభు దానికి ఏం పేరు పెట్టాడు తెలుసా అండి? సాతాను సంఘము. వాళ్ళు మంచి పేరే పెట్టుకుని ఉంటారు. వాళ్ళందరూ యూదులు. సాతాను సంఘం ఒకటి ఉంది, ఫిలదెల్ఫియా సంఘము ఒకటి ఉంది. అయితే ఈ సాతాను సంఘంలో ఉన్నటువంటి యూదులు రోమా పత్రికలో చెప్పినట్టు, శరీరమును బట్టి యూదుడు, సున్నతిని బట్టి యూదుడు కాదు. ధర్మశాస్త్రాన్ని చదువువాడు యూదుడు కాదు, కానీ దానినంతటి ప్రకారం చేయువాడే నిజమైన యూదుడు.
యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. అంటే వీళ్ళ ద్వారా ఏదో సమస్యలు జరిగినాయి, కొట్లాటలు అయినాయి. ఏం సమస్యలు ఏర్పడ్డాయో వాళ్ళ మధ్యలో, ఆ రెండు సంఘాల మధ్యలో. వీళ్ళు ఎంత ఓర్చుకుంటున్నారో ఫిలదెల్ఫియా సంఘం వాళ్ళు. ఇక సాతానుడే ఒక సంఘం పెడితే ఎట్లుంటుంది చూడండి. మన సంఘం ఉంది, పక్కన సాతానుడు వచ్చి సంఘం పెడితే ఎంత. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో యేసుక్రీస్తు ఈ ఫిలదెల్ఫియా సంఘ బిడ్డలు ఎంతగా ఈ సాతాను సంఘం ద్వారా నలిగిపోతున్నారో చూస్తున్నాడు. చూసి ఒకవైపు ఏమో నువ్వు బాగా నన్ను వెంబడించావు, నీకు బహుమానం. నెంబర్ 2, నిన్ను ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో వారికి కూడా గుణపాఠం చెప్తా. వారికి కూడా గుణపాఠం. అది చూడండి, ఇద్దరు కొట్లాడుకుంటే ఇద్దరిలో విక్టిమ్ ఒకరుంటారు, కల్ప్రిట్ ఒకరుంటారు కదండి. అంటే ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని కొట్టాను అనుకోండి, మీరు విక్టిమ్ అవుతారు, నేను కల్ప్రిట్ అవుతాను. అయితే చాలాసార్లు ఎవరైతే బాధపడుతున్నారో, కొట్టబడ్డారో వాళ్ళ వైపు మనకు సానుభూతి, దయ, ప్రేమ ఎక్కువగా కనపడుతుంటది కదా. యేసు ప్రభు కూడా వాళ్ళని ఆదరిస్తాడు, ఓర్చుకొని చెప్తాడు. వాళ్ళకి చేయాల్సిందంతా చేసి నా దగ్గరికి వస్తాడు, నన్నేం వదిలిపెట్టాడు. ఈ సాతాను సమాజం దగ్గరికి వచ్చి నాకు ఫిలదెల్ఫియా విశ్వాసులు అంటే ఎంత ప్రేమను నీకు చూపిస్తా. వాళ్ళు వచ్చి వీళ్ళ కాళ్ళ మొక్కు, నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసేటట్లు నేను చేస్తాను. అది తీర్పు. 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి మీదికి రాబోవు శోధన కాలములు నేనును నిన్ను కాపాడెదను. మళ్ళా వాక్యం చూడండి, ఈ 7 సంఘాలలో 2 సంఘాలలో ఏ తప్పిదాలు లేవండి. 2 సంఘాలలో ఏ తప్పిదాలు లేవు. అంటే యేసు ప్రభు చూచినప్పుడు ఒక సంఘము స్ముర్నా సంఘము, అది మనకు 2వ అధ్యాయంలో 2వ సంఘం. స్ముర్నా సంఘంలో కూడా యేసు ప్రభు అక్కడ ఏ లోపము కూడా కనపడలేదు. 2వ సంఘము ఇప్పుడు 6వ సంఘము ఫిలదెల్ఫియా సంఘము. వీళ్ళలో ఏ లోపం లేడానికి, ఈ ఫిలదెల్ఫియా సంఘంలో ఏ లోపము లేదు. ఎట్లా సాధ్యమైంది అంటే వాక్యమును గైకొనువారు వీరు. చూడండి, పైన వచనంలో మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, 8వ వచనంలో నీవు నా వాక్యమును గైకొని, 8వ వచనంలో ఇప్పుడు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. అంటే ఈ వాక్యములోనే దీని లక్షణం ఏంటంటే ఓర్పు ఉండాలయ్యా, తప్పదు. నీ వాక్యం నీకు దాని ప్రకారం నడవాలంటే ఓర్పు ఉండాలి, సహించాలి. వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఇక్కడ మనము పాజ్. ఎందుకు ఆగాలి అంటే సంఘము శ్రమల కాలంలో ఉంటుందా ఉండదా. మనకు ఒకటి నిర్ధారణ అయిపోయింది, శ్రమల కాలంలో అయితే ఉంటాయి. ఇక్కడేమో ఫిలదెల్ఫియా సంఘానికి చెప్తున్నాడు, భూమి మీద అంతటి మీదకి రాబోవు శ్రమల కాలము, శోధన కాలములో నేను నిన్ను తప్పిస్తాను. శ్రమలుంటాయి, ఆ శ్రమలలో నేను నిన్ను తప్పిస్తాను. ఇది ఒక వైపు ఉందా. రెండవ వైపు కూడా ఉంది దీనికి, రెండవ కోణము 13వ అధ్యాయంలో.
ప్రకటన 13లో క్రూర మృగము అనేకులను చూడండి. ఆ 13వ అధ్యాయంలో ఆ, 4వ వచనంలో ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. దమ్మపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుప అధికారం దానికి ఏర్పాటాయను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను. దానికి అధికారం ఇవ్వబడెను, ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వాడి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. అంటే ఈ క్రూరమృగము ద్వారా అయితే శ్రమలు ఒకవైపు ఉన్నాయి. తర్వాత వీళ్ళు 6వ అధ్యాయంలో అనేక శ్రమల గుండా వచ్చినటువంటి వారు వీరు, హతసాక్షులైనటువంటి వారు ఉన్నారు. కనుక నేను ఇక్కడ పాజ్లో నేను 2 విషయాలు చెప్తున్నాను. ఏంటంటే, ఫిలదెల్ఫియా సంగమా, భూమి అంతటి మీదికి రాబోతున్నటువంటి ఆ శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తాను. ఇది ఒక కోణం. రెండవ కోణంలో శ్రమలు కూడా క్రూరమృగము ద్వారా, అబద్ధ ప్రవక్త ద్వారా శ్రమలు కాలంలో ఉండేది వాళ్ళు కూడా ఉంటారు. 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము. త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఈ త్వరగా అన్నటువంటి మాట, త్వరగా అన్నటువంటి మాట, ఇది దేవుని యొక్క సమయములో ఉన్నటువంటి ఆ నంబర్ సిస్టంలో ఉన్నటువంటి పదం. దేవుని నంబర్ సిస్టమ్ వేరే ఉంటుంది. మన నంబర్ సిస్టమ్ 1 2 3 4 5 ఇన్ఫినిటీ. ఇట్లా వెనక్కి పోతే -1 -2 -3 ఇట్లా ఇన్ఫినిటీ. మనకి ఇదే తెలుసు. మనకు హారిజాంటల్, లోగో సెంట్రిక్ అంటే లెటర్ సెంటర్డ్ నంబర్ సిస్టమ్స్ మనకు తెలుసు. కానీ దేవుని నంబర్ సిస్టంలో సింబాలిక్ ఉంటుంది. సింబాలిక్, వేరియబుల్, డైనమిక్, వర్టికల్. అందుకనే త్వరలో అంటే మనకు త్వరలో అంటే మనం దాన్ని గ్రహించే మాట వేరే, దేవుని దృష్టిలో అది వచ్చేటటువంటి మాట అది వేరే. అది మనకు 3వ అధ్యాయము 2వ పేతురు పత్రికలోను, ఎహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయములోను దేవుని దృష్టికి ఒక దినం ఎట్లా ఉంటుంది, ఒక సంవత్సరం ఎట్లా ఉంటుంది అన్నటువంటి విషయాలు మనకు అక్కడ చెప్పబడ్డాయి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును. అపహరించుట అంటే దొంగతనం చేయటం. కిరీటము, ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో 12వ వచనం నుండి చదివితే, కిరీటము అనగా రక్షణ. కిరీటం అనగా రక్షణ. రక్షణను నువ్వు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోనుము, గట్టిగా పట్టుకోనుము. 12వ వచనము, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. బహుమానాలు ఇవన్నీ. ఒక స్తంభముగా చేస్తాను, దేవుని పేరు, నా పేరు, నూతన యెరూషలేము పట్టణము పేరు వాని మీద నేను రాస్తాను. పేరు అంటే స్వభావము. స్వభావమును తెలిపేదాన్ని పేరు అంటారు.
అందుకనే మనము ఎవరికైనా పేర్లు పెట్టాలంటే ఒక మంచి దాన్ని ఎన్నుకొని ఈ పేరు ఈ పేరు నాకు ఒక ప్రత్యేకత ఉంది సార్. ఈ పేరు నాకు ఒక ప్రత్యేకత ఉంది, గాంధీ. మనం పేరు పెడుతున్నామంటే ఆ పేరుకు కనెక్ట్ అసోసియేటెడ్గా ఒకటి ఉంటుంది. అది ఒక లక్షణము, ఒక క్రియను, ఒక గొప్ప విషయము, ఒక వ్యక్తి దానికి ముడిపడినటువంటి పేరు. ఇక దేవుని పేరుతో దేంతో పోలుస్తాం చెప్పండి? యేసయ్య పేరుతో దేంతో పోలుస్తాం? ఆయనకున్న లక్షణాలు, స్వభావము. ఆది కాండముకు పోతాం మళ్ళా 1:26-27లో కదండి. దేవుని మన స్వరూపము చొప్పున, మన పోలిక చొప్పున. ఇప్పుడు దొరికిపోయింది. పాపం వలన ఆ పోలిక పోయింది. ఇప్పుడు కిరీటాన్ని పెట్టుకున్నారు, వీళ్ళు రక్షణను పెట్టుకున్నారు, వాక్యాన్ని గైకొంటున్నారు. ఇక నీకు నా రూపాన్ని ఇస్తాను, నా పేరు పెడతాను. 13వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చివరి సంఘము 14వ వచనము, ప్రకటన గ్రంథం 3:14, లవదోకేలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. ఇది ఈ లవదోకియా సంఘము. తర్వాత వచనాల్లో ఆమేన్ అనువాడు. ఆమేన్ అంటే ఇక దానికి తిరుగులేదు. యేసు ప్రభు ఏ మాట అంటే అది జరుగుతుంది అంతే. అవునంటే అవును, కాదంటే కాదు. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. యేసు ప్రభుని గూర్చి మనకు కావలసినంత పుష్కలమైనటువంటి సమాచారము ప్రకటన గ్రంథములో దొరుకును. మనం చదవాలి తప్పకుండా. ఎందుకంటే పత్రికలలోనూ సువార్తలలోనూ ఉన్నటువంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి జ్ఞానమునకు ప్రకటనలో ఉన్నటువంటి జ్ఞానమును కలిపితే సంపూర్ణ క్రీస్తు గూర్చినటువంటి జ్ఞానము మనకు తెలుస్తుంది. 15వ వచనము, అందరికి చెప్పినట్టే నాయన సంగమా, నీ క్రియలను నేను ఎరుగుదు. పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అన్నీ నాకు తెలుసు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. యేసు ప్రభు ఈ స్థితిని చూచినప్పుడు వాళ్ళ జీవితాలు కొద్దిసేపు అటు, కొద్దిసేపు ఇటు. అవసరం ఉన్నప్పుడు దేవుడు, అవసరం ఉన్నప్పుడు దయ్యం అన్నట్టు. చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఎట్లయినా ఉంటే మేలు. కనీసం నువ్వు కంప్లీట్గా దయ్యంలో, సాతానులో, విగ్రహారాధనలో, యేసుప్రభు ఎవరో తెలియదు, సువార్త ఏమో తెలియదు, కంప్లీట్గా అక్కడ ఉంటే రోమపత్రిక 2వ అధ్యాయం ప్రకారము ప్రతి మనుష్యుని యొక్క మనస్సాక్షి ధర్మశాస్త్రం అవుతుంది. ప్రతి మనుషుని యొక్క మనస్సాక్షి ధర్మశాస్త్రం అవుతుంది. వానికి ఇవ్వబడినటువంటి ఆ లాని బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. చల్లగా ఉన్నారనుకోండి, చల్లగా ఉన్న వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు. వాళ్ళకి అసలు సువార్తనే తెలియదు, యేసుప్రభు అన్న మాటనే తెలియదు. మరి వాళ్ళని అందరినీ నరకానికి పంపిస్తే దేవుడు అన్యాయస్తుడు కాదండి. వాళ్ళందరూ చల్లగా ఉన్నారు. వెచ్చగా ఉన్నారు అంటే క్రీస్తుని అంగీకరించారు, సువార్తను విన్నారు, వాక్యం తీసుకున్నారు. ఇక ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. నువ్వు ఉంటే వెచ్చగా ఉండాలి, క్రైస్తవునిగా ఉండాలి. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయనుద్దేశించుచున్నాను. That which is spewed cannot be taken. కదండి. మనము ఉమ్మేస్తే ఇక మళ్ళా తీసుకోవడానికి రాదు. ఈ ఉమ్మి వేసేది కూడా ఎప్పుడు అసహ్యమైనప్పుడు, ఇది నా నోట్లో ఉండకూడదు అని మనం ఉమ్మేస్తాం కదండి.
ఇక దానికి చాయిస్ లేదు. ప్రారంభంలోనే లవొదికయ సంఘం విషయంలో చాలా కఠినమైనటువంటి మాటలు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. నీవు దౌర్భాగ్యుడవు. ఇక ఇంక తిట్లు చూడండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు. నువ్వు దిగంబరుడవని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఎంత కోపం ఉంటే ఈ పదాలు వస్తాయి చెప్పండి. ఒక వ్యక్తి మీద ఆ మాటలు రావడానికి కారణం ఏం తెలుసా అండి? నీవు దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, నాకేమి కొదవలేదు, ధనవృద్ధి చేసుకున్నట్లు 18 వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యుద్ధ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. బుద్ధి చెప్పడం. లవొదికయ సంఘము ఉన్నట్టు ఎవరైనా వింటున్నటువంటి వారు, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను పరిశోధించి మన తలంపులను బయటికి తీసుకుని వచ్చి నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు అని గుర్తు చేస్తే, గ్రుడ్డివాడు అన్నటువంటి పదానికి అర్థం ఏమిటంటే 2 కొరింథీ 4:4 ప్రకారము యేసుక్రీస్తు సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశింపకుండునట్లు ఈ లోక దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేశాను. గ్రుడ్డితనం అంటే యేసుక్రీస్తు సువార్తకు ప్రతిస్పందించకపోవుట. దిక్కుమాలిన వాడు అంటే దిక్కు లేదు, విచ్చలవిడితనం అన్నట్టు. దిగంబరుడవు 3వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నీవు దిగంబరుడవు అని నీకెవరు చెప్పారు? నీవు దిగంబరుడవు అని నీకెవరు చెప్పారు? 16వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను వచ్చే సమయానికి మీరు దిగంబరులుగా ఉండకుండా జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఇక డిస్కనెక్టెడ్ విత్ గాడ్ కదండి. కనుక దిగంబరుడు ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. అయితే అసలు నాకు ఇప్పుడు కొదువ ఉందా లేదా ఎట్లా తెలుసుకోవాలి? నా దగ్గర వస్త్రాలు ఉన్నాయా లేదా ఎట్లా తెలుసుకోవాలి? కొంటే తెలుస్తుంది. నాకు కొన్నటువంటి అనుభవం ఏమి లేదు సార్ వస్త్రాల గురించి అంటే వస్త్రాలు లేనట్టే. ఒకరి దగ్గరకు వెళ్ళి మనం కొన్నాము అంటే దట్స్ ఎ సైన్ దట్ యూ హ్యావ్ ఎ గార్మెంట్ కదండి. కనుక నువ్వు నా యొద్ద కొన్నటువంటి అనుభవం ఎక్కడైనా ఉందా? రా, ఇప్పుడన్నా కొను, ఇప్పుడన్నా నా దగ్గరికి రా, తెల్లని వస్త్రాలు నీకు ఇస్తా అంటే పరిశుద్ధతను నీకు దయచేస్తా. వస్త్రము ఇంతకుముందు నేను చెప్పాను 19:7-8 ప్రకటన గ్రంథంలో, ఈమె ధరించుకున్నటువంటి సన్నపు నార బట్టలు ప్రకాశమానమైనటువంటి బట్టలు పరిశుద్ధుల నీతి క్రియలు. ఇది ఎప్పుడైనా కోరుకున్నామా ప్రభు దగ్గర? ప్రభు నాకు ఆ వస్త్రం కావాలి, నాకు కావాలి, పరిశుద్ధత నీతి నాకు కావాలి ప్రభువా అని మనం కోరుకుంటే మనం ఆయన దగ్గర కొన్నట్టు. బంగారమును ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టము వేయబడిన బంగారం, అది కూడా పరిశుద్ధతనే. నీ దిశముల కనపడకున్నట్టు ధరించుకుంటే తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యుద్ధ నుండి
కొనుమని నీకు బుద్ధి చెప్పుచును. 19వ వచనం, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించు. అర్థమైపోయింది ఈ సంఘానికి, అబ్బా ప్రభువా ఎందుకు మా మీద ఇంత పడ్డావు, నువ్వు ఇంత కఠినమైన మాటలు తిట్లు తిట్టేస్తున్నావు, దరిద్రుడన్నావు, దిక్కుమాలిన వాడన్నావు, ఎంత గద్దిస్తున్నావు, బుద్ధి చెప్తున్నావు అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానయ్యా, అందుకే ఇట్లా చెప్తున్నా. నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి గద్దిస్తున్నా. ఆ గద్దించడం అంటే ఇంత కఠినంగా గద్దిస్తావా? అసలు గద్దించడం కాదు, ఇంకొక మాట ఉంది అక్కడ, శిక్షించుచున్నాను. ప్రభువా నువ్వు కూడా శిక్షిస్తావా? ప్రేమిస్తావా? దయ చూపిస్తావా? ఆశీర్వదిస్తావా? దీవిస్తావా? స్వస్థపరుస్తావా? సహాయం చేస్తావా? ఇవి చాలా వర్డ్స్ ఉన్నాయి. గద్దిస్తావా? శిక్షిస్తావా? ఇవి కూడా ఉన్నాయి. ఎందుకు ఇవి ఎన్నుకున్నాయి ప్రభు అంటే ప్రేమ. నిన్ను ప్రేమించకపోతే నేను గద్దించిన అవసరం లేదు, నిన్ను ప్రేమించకపోతే శిక్షించిన అవసరం లేదు. ఇది 12వ అధ్యాయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా తండ్రి కుమారుని శిక్షించును. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందయ్యా. అందుకని ఒకానొక కోణంలో నేను అనుకుంటాను, నాకు విపత్తు వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ప్రభా ఇది నీ ద్వారానే వచ్చిందా, నువ్వే శిక్షించావా ప్రభా? అవును, నువ్వు నా దగ్గర బట్టలు కొనలేదు, బంగారం కొనలేను, కాటుకను కొనలేదు, అందుకే శిక్షిస్తున్నా. నువ్వు చల్లగానైనా లేవు, ఎచ్చగానైనా లేవు, అందుకే గద్దిస్తున్నా. 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నా. సంఘము ఉంది, బయట యేసుక్రీస్తున్నారు. నేనే సంఘం అండి. 1 కొరింథీ 3:16 ప్రకారం నేనే సంఘం. మనము కలిస్తే ఒక సంఘం. బయట ఉన్నాడు, బయట ఉండి అంత కఠినంగా గద్దించినటువంటి వాడే మరలా ఒక అవకాశం. తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఎందుకు లోపలికి రాలేడా యేసయ్య? తట్టుచున్నాను అంటే ప్రేమపూర్వకంగా ఆయన దగ్గరికి రావాలని, అంటే ఆయన స్వరమును విని తలుపు తీసిన ఎడల అంటే మరి యేసుప్రభు స్వరము విననటువంటి ఒక సంఘము, లవదోక్య సంఘం ఉంది. నేను అతనితో కూడా భోజనము చేయుదును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు అని నేను నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చాడు. ఇప్పుడు దాకా తిట్టిండు కదా, ఇప్పుడు దాకా చాలా కఠినంగా మాట్లాడిండు కదా, అయినా బహుమానాలు ఏమి లేవన్నాడా? తలుపు తెరువు, నీకు ఇంకా అందరికంటే మించింది ఇది. ఆ మిగిలినటువంటి సంఘాలకు ఏమేమో చెప్పుడు, మరుగైనటువంటి మన్నాను, లేకపోతే తెల్లని రాతిని, లేకపోతే నా పేరును, ఈయనైతే పక్కనే కూర్చోబెట్టుకుంటాను. 22వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 7 సంఘాలతో అప్పుడు మాట్లాడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా మాట్లాడుచున్నాడు. ఇంతటితో వ్యాఖ్యానము ముగించబడింది. చివరిలో అన్వయము, అప్లికేషన్ ఏంటంటే, ఒక్కొక్క సంఘము అనే దగ్గర నా పేరు పెట్టుకొని నాలో ఉన్నటువంటి క్రియలు, అక్కడ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి
ఆ సంఘ విశ్వాసి యొక్క జీవితము వాక్యాన్ని గైకొనుట అనేది నేను పరీక్ష చేసుకోవాలి. బాగానే చదువుతాను, నేను బాగానే బోధిస్తా, కానీ గైకొనుట అనేటువంటిది రావాలండి. అదొక్కటి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి మంచి వాక్యాన్ని దేవుడు మన భాషలోనే మనకు అనుగ్రహించాడు. దానిని మనము గైకొనాలి అనేటువంటిది మొట్టమొదటగా పాఠం. రెండవ పాఠం ఏంటంటే, పరిశుద్ధంగా తెల్లని వస్త్రాలను ధరించుకున్నటువంటి విధముగా, అంటే పరిశుద్ధతకు గుర్తైనటువంటి తెల్లని వస్త్రాలను మనము ప్రభు దగ్గర మనము కొనుక్కోవాలి. మనం సంఘంగా పిలువబడుతున్నాము. ఎప్పుడైనా కొంచెం కఠినము, శ్రమ, ఇబ్బంది, శిక్ష వస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నటువంటిది గుర్తిద్దాం. తండ్రి కాబట్టే కదా శిక్షించేది. ఒక్కొక్కసారి ఆ శిక్ష వచ్చినప్పుడు, ఇది మంచిదే ప్రభువా, ఇది నీ ద్వారానే వచ్చిందని నాకు తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఇంకా తెల్లని వస్త్రాలు ప్రభు దగ్గర మనం కొనుక్కోలేదు కనుక ఆయన గద్దింపును స్వీకరించుట, ఆయన శిక్షను గుర్తించాలి ఫస్ట్. ప్రతిదాన్ని మనము, ప్రతి శ్రమను ఇతరుల మీద వేయకుండా, అవి వాళ్ళు కూడా కారణమై ఉండొచ్చు. ఇతరుల ద్వారా చాలా కారణాలు ఉంటాయి. మన ద్వారా కూడా శ్రమలు వస్తాయి. మన ద్వారా మనం తప్పిదాలు చేసినప్పుడు దేవుడు ఈ బిడ్డ ఎక్కడ తప్పిపోతాడో కొంచెం బుద్ధి చెప్పి గద్దించి శిక్షిస్తే మరలా నా వైపుకి వస్తాడన్నటువంటి విధంగా తండ్రి శిక్షించినట్లు ఆయన మనల్ని శిక్షిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనము ధ్యానించినటువంటి మాటలు మనో ఆత్మీయ చెవులకు వినిపింపచేసి దాని ప్రకారం నడుచుటకు సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన. జీవం గల తండ్రి, వాక్యమైన దేవ, ఈ వాక్యాన్ని నాయన నాలో మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.